నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మెలికిజాద గాంధీ. కొన్ని సంవత్సరాల క్రితం FBI కొంతమంది హ్యాకర్స్ లిస్ట్ విడుదల చేసింది. అందులో ఒకరి పేరు హ్యాపీ హ్యాకర్. అతనికి ఆ పేరు పెట్టడానికి గల ది మెయిన్ రీజన్ ఏంటంటే అతని ఫొటోస్ లో ఎక్కడ చూసినా నవ్వుతూనే కనిపిస్తాడు. కానీ చాలా డేంజరస్ వ్యక్తి. ఎంతో మంది ప్రముఖులకు నిద్ర లేకుండా చేశాడు. అమెరికాలోని జార్జియా అనే పట్టణంలో ఒక ప్రముఖ బ్యాంకుకు చాలా విచిత్రమైన కంప్లైంట్స్ వచ్చేవి. అవేంటంటే తమ అకౌంట్ లో నుంచి డబ్బులు తీయకుండానే మాయమైపోతున్నాయి అన్నది ఆ కంప్లైంట్స్ యొక్క సారాంశం. వాటిలో సాధారణ వ్యక్తుల నుంచి ప్రముఖ వ్యక్తుల దాకా అకౌంట్లు ఉన్నాయి. అంతేకాకుండా ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయినటువంటి మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా ఈ లిస్ట్ లో ఉంది. సో రోజు రోజుకు పెరుగుతున్న ఈ కంప్లైంట్స్ తో బ్యాంక్ అధికారులకు ఏం చేయాలో అర్థం కాక పోలీసులను ఆశ్రయించారు. జార్జియా పోలీసులు ఈ కేసు చాలా సీరియస్ గా ఉందని చెప్పేసి వెంటనే ఈ కేసుని FBIకి అప్పగించింది. కంప్లైంట్స్ అన్ని విన్నాక FBI కూడా ఆశ్చర్యపోయింది. అప్పటికే ఆల్రెడీ దాదాపుగా 1600 మిలియన్ కంప్యూటర్స్ హ్యాక్ అయినట్లుగా ఎంక్వైరీలో తేలింది. ఇన్ని బ్యాంక్ అకౌంట్లు ఎలా హ్యాక్ చేశారో FBIకి అర్థం కాలేదు. ఎక్కడ ఎవరు ఎలా చేస్తున్నారనేది తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. ఇదంతా కేవలం 3 సంవత్సరాల్లో జరిగినట్లుగా తెలిసింది. ఇక ఆలస్యం చేయకుండా FBI ఈ కేసును టేకప్ చేసింది. కానీ FBIకి అసలు విషయం ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో అర్థం కాని పరిస్థితి. ఇక FBI ప్రపంచవ్యాప్తంగా డీప్ రీసెర్చ్ చేసి తెలుసుకున్నది ఏంటంటే 2009 నుంచి 2012 వరకు హ్యాపీ హ్యాకర్ అనే వ్యక్తి మరొక వ్యక్తితో కలిసి ఇదంతా జరిగిందని చెప్పేసి FBI రీసెర్చ్ లో తెలిసింది. $6 బిలియన్ అంటే 4800 కోట్ల రూపాయలు వివిధ బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బుని దొంగిలించినట్లుగా తెలిసింది. అది ఎంత డబ్బు అంటే ఒక సాధారణమైన వ్యక్తి ఆ డబ్బుని లెక్కించాలంటే సుమారు 3 సంవత్సరాల సమయం పడుతుంది. ఇంత పెద్ద మొత్తం డబ్బు హ్యాక్ అయ్యేసరికి FBIతో పాటు ఇంటర్నేషనల్ పోలీసులకు కూడా కొంచెం భయం కలిగింది. దేశ విదేశాల పోలీసులకు కూడా కొంచెం భయాందోళన కలిగింది. ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ వారికి కూడా అసలు దొంగ ఎవరో కూడా తెలుసుకోలేకపోయారు. ఆ హ్యాకర్ ని పట్టుకోవడానికి వచ్చిన అధికారులు ఎవరికి కంటి మీద కునుకులేదు. అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రతి క్షణం ప్రతి రోజు అతని గూర్చిన ఆలోచనలే వారిని చుట్టుముడుతున్నాయి. హ్యాకర్స్ యొక్క పాత చరిత్రలన్నీ తిరిగేసి FBI కూడా అలసిపోయింది. సో అప్పుడే FBIకి ఒక సమాచారం అందింది. అల్జీరియాలోని ఒక హ్యాకర్ ఉన్నట్లుగా తెలిసింది. అతని పేరే హంజా బెండలెడ్జ్. ఈ కేస్ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్న సంస్థలన్నీ కూడా ఈ హ్యాకర్ మీద ఎంక్వైరీలు స్టార్ట్ చేశారు. ఈ హంజా 20 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతరుల బ్యాంక్ అకౌంట్లను హ్యాక్ చేసి డబ్బును దొంగిలించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. సో అతని గురించి తెలుసుకున్న FBI అధికారులు అతని కార్యకలాపాల మీద నిఘా పెట్టడం మొదలుపెట్టారు. దాంతో పాటు అతను వెంబడించేందుకు ఒక స్పెషల్ ఏజెంట్ ను కూడా నియమించారు. హంజాను వెంబడించిన స్పెషల్ ఏజెంట్ తాను కూడా ఒక హ్యాకర్ అని చెప్పుకొని హంజాతో ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు. హంజాతో పాటు మరొక వ్యక్తి కూడా ఇలా ఇద్దరు కలిసి హ్యాకింగ్ పనులు చేస్తున్నారని హంజాను వెంబడించిన స్పెషల్ ఏజెంట్ తెలుసుకుంటున్నాడు. సో ఈ స్పెషల్ ఏజెంట్ హంజాను వెంబడిస్తూ హంజాతోనే ఉంటూ హంజా గురించి అన్ని తెలుసుకుంటున్నాడు. హంజా అతని స్నేహితుడు కలిసి ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ని తయారు చేశారు. దాని పేరే స్పై ఐ. ఈ సాఫ్ట్వేర్ ఆధారంగానే ప్రపంచంలో ఉన్న బ్యాంకులన్నిటిని కొల్లగొడుతున్నారు. ఈ సంగతి తెలిసాక FBI అధికారులు ప్లాన్ వేశారు. హంజాను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. సో ఈ ప్లాన్ లో భాగంగా హంజాను వెంబడించిన ఆ స్పెషల్ ఏజెంట్ ఆ సాఫ్ట్వేర్ ను కొనేందుకు బేరం పెట్టాడు. ఆ సాఫ్ట్వేర్ ని ఎంత డబ్బిచ్చైనా సరే కొనుక్కుంటానని హంజాతో నమ్మకంగా చెప్పాడు. అందుకు హంజా కూడా యాక్సెప్ట్ చేశాడు. కానీ ఆ సాఫ్ట్వేర్ అగ్రిమెంట్ లావాదేవీలు పూర్తయ్యేలోపు హంజా అసలు విషయం తెలుసుకొని తప్పించుకుని పారిపోయాడు. కానీ ఈ ప్రాజెక్ట్ లో FBI సగమే సక్సెస్ అయ్యింది. సో ఫైనల్లీ హంజా ఫేస్ ఎలా ఉంటుందో తెలుసుకున్నారు. మరియు అతనికి సంబంధించిన పూర్తి సమాచారం FBIకి తెలిసిపోయింది. అతని ఫొటోస్ ని ప్రపంచ దేశాలన్నిటికి పంపించి అలర్ట్ చేశారు. ఆ తర్వాత అతనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కనుగొనడంలో FBI సక్సెస్ అయ్యింది. హంజా అల్జీరియాలోని టిజియోజుజు అనే చిన్న నగరంలో 1988లో పుట్టి పెరిగాడు. హంజా తన చిన్నతనం నుండే చదువులో చాలా యాక్టివ్ గా ఉండేవాడు. అతనికి మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత కంప్యూటర్స్ ఇంజనీరింగ్ చేశాడు. చదువుతో పాటు కంప్యూటర్ ని ఇష్టమైన ఆట వస్తువుగా చేసుకున్నాడు. కంప్యూటర్ కి సంబంధించిన తెలియనిదంటూ అతనికి ఏదీ ఉండేది కాదు. ప్రతి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసేవాడు. అలా నెమ్మదిగా హ్యాకర్ గా మారాడు. మొదట్లో జనాలను భయపెట్టడానికి కోసమే హ్యాకింగ్ చేసేవాడు. ఆ తర్వాత సీరియస్ హ్యాకర్ గా మారాడు. ఆ తర్వాత ఇతరుల బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బుని దొంగిలించడం మొదలు పెట్టాడు. ఇతరుల పాస్వర్డ్స్ ఎంత వేగంగా కనిపెట్టేవాడంటే 1-2 అంకెలు చదివినంత ఈజీగా హ్యాక్ చేసేవాడు. సో అలా హ్యాకింగ్ లోకి అడుగు పెట్టాడు. అలాగే రష్యాలో మరొక హ్యాకర్ ఉన్నాడు. అతని పేరే అలెగ్జాండర్ పనిన్. ఇతను కూడా వయసులో చిన్నవాడు. అప్రాక్సిమేట్లీ ఇద్దరు సేమ్ వయసు గలవారే, కానీ హ్యాకింగ్ లో దిట్ట. సో వీరిద్దరూ హ్యాకింగ్ తోనే ఫ్రెండ్స్ అయ్యారు. వీళ్ళిద్దరూ కలిసి స్పై ఐ అనే సాఫ్ట్వేర్ ని తయారు చేశారు. ఇక ఇద్దరూ కలిసి బ్యాంకులను చిన్నాభిన్నం చేశారు.
వీళ్ళిద్దరు ఆలోచనలు గాని వీళ్ళిద్దరు పనులు గాని ఒకేలాగా ఉండేవి. సో అందుకే వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాగా కుదిరింది. సో ఇక వీళ్ళిద్దరూ కలిసి స్పై అనే సాఫ్ట్వేర్ ని తయారు చేసుకుని ప్రపంచాన్ని కొల్లగొట్టడానికి సిద్ధమయ్యారు. ఇతరుల కంప్యూటర్స్ లోకి వైరస్ ని పంపించి వారి కంప్యూటర్స్ ని హ్యాక్ చేసి డబ్బుని దొంగిలించేవారు. సో ఇలా 2009లో మొదలైన వీరి హ్యాకింగ్ పనులు 2012 వరకు కొనసాగుతూనే ఉన్నాయి. సో అలా సుమారు 3 సంవత్సరాల పాటు దొంగతనాలు చేశారు. సో ఈ ప్రాసెస్ లో హంజా గురించి తెలుసుకుని హంజాను పట్టుకునే ప్రయత్నంలో 2012లో హంజా తన వైఫ్ తో కలిసి ఎంజాయ్ చేసేందుకు మలేషియా వెళ్తున్నాడు. అక్కడ నుండి కైరో వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. హంజా చాలా తెలివైనవాడు. అతని ఫోను ఒక్క రోజు కంటే రెండో రోజు వాడేవాడు కాదు, మరియు ప్రతిరోజు నెంబర్ మారుస్తూ ఉండేవాడు. సో అందుకే అతను ట్రేస్ చేయడం ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ వారికి కూడా చాలా కష్టమైన పనిగా ఉండేది. FBI అధికారులను మరియు ఇంటర్నేషనల్ ఏజెన్సీ వారిని కన్ఫ్యూజ్ చేయడానికి హంజా శాటిలైట్ ఫోన్లు మాత్రమే యూజ్ చేసేవాడు. మలేషియా నుండి కైరోకి వెళ్లేందుకు మధ్యలో థాయిలాండ్ లో ఫ్లైట్ మారాల్సి ఉంది. సో ఆ టైంలో ఎయిర్పోర్ట్ లో ఇంటర్పోల్ అధికారులు హంజాను గుర్తుపెట్టి ఆపారు. సో దాంతో అధికారులు అతన్ని అతని భార్యని ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు. హంజా నవ్వుకుంటూ జరిగినదంతా చెప్పి ఒప్పుకున్నాడు. సో దాంతో వారు అతని వైఫ్ ను ఫస్ట్ వదిలేశారు. 2013 జనవరి 8వ తేదీన హంజాని అరెస్ట్ చేశారు. ఈ కేసు 2 ఏళ్ల పాటు కోర్టులో కొనసాగింది. హంజాకి అగైనిస్ట్ గా FBI అనేక సాక్ష్యాధారాలను కోర్టుకు సబ్మిట్ చేసింది. హంజాతో పాటు అతని ఫ్రెండ్ ఇద్దరూ కలిసి 217 బ్యాంకుల నుంచి 60 మిలియన్ అకౌంట్స్ ని హ్యాక్ చేసి దాదాపుగా $4 బిలియన్ డబ్బుని లూటీ చేశారు. ఈ సాక్ష్యాధారాలను చూశాక న్యాయస్థానం 2016లో హంజాకి 15 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. దాంతో పాటు $10 లక్షల ఫైన్ వేసింది. హంజాని జైలుకు పంపాక అతని ఫ్రెండ్ అయినటువంటి అలెగ్జాండర్ పనీని కూడా పట్టుకున్నారు. ఈ న్యూస్ ప్రపంచమంతా విస్తరించింది. అప్పట్లో సోషల్ మీడియాలో ఈ వార్త చాలా వైరల్ గా మారింది. ఒకవైపు హంజాకు ఉరిశిక్ష వేయాలని చెప్పేసి ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి, మరొక వైపు అతను మంచివాడని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. హంజాని ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నప్పుడు ఆ డబ్బంతా ఏం చేశాడని అడిగితే హంజా దానికి చెప్పింది ఏంటంటే హంజాకి తన చిన్నప్పటి నుంచి 2 కోరికలు ఉన్నాయని చెప్పేసి చెప్పాడు. అవేంటంటే ప్రపంచంలో ఖరీదైన విమానంలో ఫస్ట్ క్లాస్ లో ట్రావెల్ చేయాలని ఉందని మరియు రిచ్ లైఫ్ అనుభవించాలని చెప్పాడు. సో ఈ 2 కోరికలను తీర్చుకునేందుకు ఆ డబ్బంతటిని లూటీ చేశానని చెప్పాడు. అయితే మనందరం ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే ఇన్స్టాలో ఈ మధ్య బాగా వైరల్ అయిన విషయం ఏంటంటే కిక్ సినిమాలోని హీరో రవితేజ లాగా ఈ హంజా లూటీ చేసిన డబ్బంతా పేద ప్రజలకు పంచిపెట్టాడని చెప్పేసి వైరల్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి హంజా ఏ పేద ప్రజలకు డబ్బు ఇవ్వలేదు, పంచి పెట్టలేదు. సో దయచేసి తప్పుడు న్యూస్ ని స్ప్రెడ్ చేయొద్దు. సో ఎందుకంటే దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మరొకటి ఇలా తయారవ్వచ్చు. సో ఈ హ్యాపీ హ్యాకర్ అనే హంజా ఒక మామూలు దొంగ మాత్రమే. సో ఇక్కడతో ఈయన మాటలు ముగిస్తూ కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తూ అండ్ అదే విధంగా ఈ వీడియో బాగుందా లేదా అనే దానికోసం మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని కామెంట్ ద్వారా తెలుపుతారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అందరికీ బాయ్.